అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీలంకలో బాగా ఫేమస్ అయిన 9 ఆర్చ్ బ్రిడ్జ్. ఇక్కడికి రావాలంటే మీరు కంప్లీట్గా అడవి మార్గం నుంచి రావాలండి. కంప్లీట్గా మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. జాగ్రత్తగా లోపలికి రావాలి. ఈ ప్లేస్ శ్రీలంకలోని ఎల్లా అనే ప్రదేశంలో ఉంది. మేము ఈ ప్రదేశానికి గూగుల్ మ్యాప్ యూజ్ చేసి వచ్చాము. మీరు కూడా రావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి రావచ్చు. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. చూస్తున్నారుగా, చాలా అద్భుతంగా ఉంది. ఈ బ్రిడ్జ్ 100 సంవత్సరాల నాటిది. దీన్ని ఎలాంటి ఇనుము యూజ్ చేయకుండా కట్టారు. చూసుకుంటే ఇక్కడ 9 ఆర్చెస్ కనిపిస్తున్నాయి మీకు. సో అందుకే దీన్ని 9 ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు. చాలామంది టూరిస్టులు వచ్చారు కదా, సో మనం కూడా అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు 100% షూస్ అయితే ఉండాలి. చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో. సో జాగ్రత్తగా వెళ్ళడం ముఖ్యం. ఈ ప్రదేశానికి ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, స్నాక్స్. నా వెనక ఉన్నది టన్నెల్ అండ్ నాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది 9 ఆర్చ్ బ్రిడ్జ్. దీనిపైన నడుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఏదో తెలియని అనుభూతి, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నడవడము. బ్రిటిష్ వాళ్ళు ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేశారు మనకు. సో కానీ వాళ్ళంటే నాకు కొద్దిగా గౌరవం ఉందండి. ఎందుకంటే వాళ్ళు కట్టిన ఈ బ్రిడ్జెసే ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను శ్రీలంకలోనే ఉన్నాను, కానీ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఎన్నో కట్టడాలు, నిర్మాణాలు మన దేశంలో కూడా ఉన్నాయి. అలా ఈ ప్రదేశాన్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అండ్ ఇక్కడే ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది. చూడండి, మొత్తం అడవి ప్రాంతమే కదా, ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంది. చూడండి, అప్పట్లోనే బ్రిటిష్ వారు ఆ కాలంలోనే కొండలను తవ్వి టన్నెల్స్ కట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు అందరూ. అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు ఈ కొండ లోపల ఇంత టన్నెల్ని అయితే నిర్మించారు. ఇదైతే సాధారణ విషయం కాదు. కాసేపట్లో ఈ టన్నెల్ మీద నుంచి 9 ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ అయితే వెళ్ళబోతుందండి. అది కూడా చూసి ఆనందిద్దాం. సో ట్రైన్ అయితే వస్తుందండి, చూద్దాం ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలని అస్సలు లేదు. అంత బ్యూటిఫుల్గా, కంప్లీట్గా నేచర్, గ్రీనరీతో చాలా బాగుంది. సో 9 ఆర్చ్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకొని మేము బ్రో అంతా ఒక కూల్ డ్రింక్ తాగేసి అటు వచ్చేసినాము. బ్రో ఇంకా ఇక్కడ ఒక రోజు ఎక్స్ట్రా ఉంటాడంట, ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది ఉందంట. సో ఇక్కడ ఒక హాస్టల్ ఉంది, చూడ్డానికని వెళ్ళాడు బ్రో. అండ్ మేమేమో క్యాబ్ మాట్లాడుకుంటున్నాము, మెరిసాకి చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయంట, వాటి టైమింగ్స్ ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఈ బస్ టైమింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎల్లా నుంచి ఎక్కడెక్కడ వెళ్తాయి, ట్రైన్ టైం టేబుల్ అండ్ ఆల్సో బస్ టైం టేబుల్ ఉంది. సో ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్కి, మెయిన్ ప్లేసెస్కి అన్నింటికి బస్ టైమింగ్స్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. సో వెళ్ళొచ్చు బ్రో. మేము అందరం కలిసి ఇక్కడ దాకా వచ్చి ఆ టైం టేబుల్ కనుక్కొని రూమ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ 10:38కి చెక్అవుట్, 10:30కి. మేము ఎక్స్ట్రా టైం అడిగినాం 11:30 దాకా. ఇప్పుడు 10:40 అవుతుంది. సో ఇంకా కనుక్కొని వెళ్ళిపోవడమే, చూడాలి మరి. బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి. బ్రో బాయ్ చెప్పండి. బాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. మంచిగా ఇవ్వాలి వీడియోస్. షూర్ డెఫినెట్లీ బ్రో. సరేనా? బాయ్ బ్రో. బాయ్ బ్రో. హ్యాపీ జర్నీ బ్రో. లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు కదా. బ్రో అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. మేము కూడా చెక్అవుట్ చేసేస్తున్నాం. లాస్ట్ క్లిప్స్లో మీరు చూస్తుంటారు, ఆల్రెడీ బ్రో వెళ్ళిపోయింటాడు. సో మేము కూడా ఈ రూమ్ని చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. బస్ ఉందంట 12:05కి. కిందికి వెళ్ళేసి ఏమన్నా తినాలి. 11:10 అయింది, ఇంకా 50 minutes అలా ఉంది. సో బయటికి వెళ్ళేసి ఏమన్నా తినేసి బస్ స్టాప్కి వెళ్ళాలి. చూద్దాం ఇక. అయిపోయిందా?